అసర్ నివేదిక సాక్షిగా జగన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ పతనమయ్యింది అని సందీప్ చైర్మన్ దీపక్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. జగన్ రెడ్డి చేసిన పాపాల వల్లే ఈనాడు విద్యా వ్యవస్థ ఇలా తయారైందని అన్నారు. పొగుడుకునే దాంతో స్కూల్ వ్యవస్థ స్కూల్స్ చాలా బాగా చేసాము అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చూసినా అది ఒక పెద్ద అచీవ్మెంట్ రకంగా ఒక మంచి ప్రోగ్రామ్ మేము చేసినామనే విధంగా మాట్లాడుకుంటుండేవాళ్ళు. అవన్నీ కేవలము మాటలే, కానీ వాస్తవంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు, పూర్తిగా దెబ్బతీశారు, పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాము. దాన్ని బట్టి అర్థమవుద్ది ఏ విధంగా వైసీపీ ప్రభుత్వము పిల్లల జీవితంతో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆడుకున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఇంటర్మీడియట్ మీరు చూస్తే 2019లో 72% పాస్ అయితే 2023 వచ్చేతలకే కేవలము 61% పాస్ అయినారు. అంటే ఎంత పడిపోయిందో పాస్ రేటు ఇంటర్మీడియట్లో మనం చూడొచ్చు. అదే 10th క్లాస్ చూస్తే 2019లో 94.88 అంటే దాదాపు 95% పాస్ అయితే 2023కు వచ్చేతలికే 72% పాస్ అయిన శాతము. అంటే ఎంత డ్రాప్ అయిపోయిందో చూడండి. 10th క్లాస్ అయితే విపరీతంగా మోర్ దెన్ 23% పాస్ రేట్ పడిపోయింది. అంటే ఎంత నిర్వీర్యం చేస్తారో మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత బుక్ రీడింగ్ క్లాస్ 3 స్టూడెంట్స్ మీరు చూస్తే 2022లో 16% ఉంటే అది 2024 వచ్చేతలికే 23.4% బుక్ రీడింగ్ చేయలేని పరిస్థితిలో పిల్లలు ఉండేరు అని చెప్పి అర్థమవుతూ ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఇది నేషనల్ యావరేజ్. అంటే నేషనల్ యావరేజ్ పెరిగింది, అంటే 16% నుంచి 23% దేశమంతా ఆ స్కిల్ పెరిగితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము 2018 నుంచి 2024కి మీరు చూస్తే 22% నుంచి 14% పడిపోయింది. అంటే దేశ యావరేజ్కి చూస్తే మోర్ దెన్ 50% మన స్టూడెంట్స్ క్లాస్ 3 స్టూడెంట్స్ రీడింగ్ స్కిల్స్లో వెనకబడిపోయినారని అర్థమవుతూ ఉంది. అదే క్లాస్ 5 స్టూడెంట్స్ మీరు రీడింగ్ స్కిల్స్ చూస్తే 2018లో 57% ఆ స్కిల్స్ ప్రాపర్ స్కిల్స్ ఉండేవాళ్ళు 2024కి వచ్చేతలికే 37%కి పడిపోయినారు. సో ఈ ఫిగర్స్ ఆల్ ఇండియా సర్వే ఫిగర్స్. సో క్లియర్గా ఏ విధంగా స్టూడెంట్స్ చదువుకోలేక ఏ విధంగా రంగంలో వెనకబడిపోయినారో మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి పోతే 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. కొత్త టీచర్లని తీసుకొని వచ్చింది లేదు. ఆ టీచర్స్ షార్టేజ్ ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది. ఏం చేశారు? ఆ ఉన్న టీచర్లను కూడా కోవిడ్ టైంలో లిక్కర్ షాప్స్ ముందు పెట్టి వాళ్ళ చేత లిక్కర్ సేల్స్ పనిలో పెట్టినారు. అదే నాన్ అకాడమిక్ వర్క్స్ రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ల సహకారంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నా ఇష్టపూర్వకంగానే అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ సమన్వయకర్తగా వచ్చానని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మందపాటి జానకిరామరాజు, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగ గున్నయ్య నాయుడు, జీవీఎంసీ కార్పొరేషన్ పరిధి ఇన్ఛార్జీలు మరియు అనకాపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని చూస్తే ఎస్సీజెడ్లో
ఆ రోజు ఎప్పుడో దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఎస్సీజెడ్ కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏపీఐసి ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా స్థలాలు కేటాయిస్తే ఎవరైతే పరిశ్రమలు సగం పెట్టి ఆపేశారో వాళ్ళు సిక్ ఇండస్ట్రీ కింద పెట్టి ఆ రేటుకే అప్పుడు ఉన్నటువంటి రేటుకే కైంకర్యం చేయాలని తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అక్కడ చూసే కార్యక్రమానికి పంచదార దగ్గర ఒక టోల్ గేటు, నారాయణపురం దగ్గర ఏమో ఒకటే టోల్ గేటు, యలమంచిలి బోర్డర్లో ఒక టోల్ గేట్లు పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకెళ్తున్నారు. అలాగే ఇవన్నీ పోతే పైకాపై నియోజకవర్గం వరకు కానీ చూసుకున్నట్లయితే ఏదో స్టీల్ ప్లాంట్ అని వంకతో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, చుట్టూ ఉన్నటువంటి భూములకి గిరాకీలు పెరిగిపోతాయి అని చెప్పి భూ దళారులందరినీ కూడా అక్కడి నుంచి దించి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి భూ దళారులను అందరినీ కూడా దించి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఎజెండా కింద హోంమంత్రి దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చిన్న చోట టీడీపీ నాయకుల వరకు కూడా పైకరాపల్లి నియోజకవర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది. పోనీ ఇవన్నీ పక్కన పెడితే నర్సీపట్నం నియోజకవర్గం కింద చూస్తే గంజాయిని అడ్డాగా పెట్టుకొని ఏజెన్సీ నుంచి పాడేరు, చింతపల్లి, అరకు, అనంతగిరి, డుబ్బురగూడ, గులగొండ, జీకే వీధి, పెద్దబయలు, ముచ్చుంపుట్టు, చింతపల్లి అక్కడి నుంచి మండలాల నుంచి ఏజెన్సీ గంజాయి అడ్డాగా పెట్టుకొని నర్సీపట్నం కేంద్రంగా పెట్టుకొని అక్కడ వ్యాపారాలు చేయడం కోసమే స్పీకర్ దగ్గర నుంచి అందరి నాయకులు కూడా అక్కడ తయారయ్యే పరిస్థితి అక్కడికి వచ్చింది. ఇవన్నిటితో పాటు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉన్నారో మా సమన్వయకర్తలు అయినటువంటి పెట్ల గణేష్ కానీ, యలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి రమణమూర్తిరాజు కానీ, అలాగే పాయకరాపేట సమన్వయకర్త అయినటువంటి మన జోగులు గారు కానీ, అలాగే అనకాపల్లి నియోజకవర్గం భరత్ కుమార్ గారు కానీ, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి అమర్నాథ్ కానీ, మాడుగుల నియోజకవర్గం అయినటువంటి సమన్వయకర్తగా ఉన్నటువంటి ముత్యాల నాయుడు కానీ, అలాగే పెందుర్తి నియోజకవర్గం అదీప్ కానీ వీళ్ళందరితో కూడా సమాలోచన చేసుకొని స్థానిక సమస్యలను కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో పాటు ఈరోజు వాళ్ళందరూ కూడా సంపదనే సృష్టిస్తానంటే ఆ సంపద సృష్టించింది కేవలం తెలుగుదేశం జనసేన నాయకులకే సృష్టించింది తప్ప ఒక పేదవాడికో బేదవాడికో కూలివాడికో ఒక నాలివాడికో సామాన్యుడికో ఒక మధ్యతరగతి కుటుంబీకుడికో. పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బుధవారం మీడియాతో మాట్లాడారు. అసత్యాలు అనేటువంటి మాట రోషే గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబర ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయన అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటనంటే రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడు ఆయన? రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. చేశారా? లేదే. 87,600 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రైతుల్ని నేను మోసగించలేను, ఇది సాధ్యం కాదనేటువంటి విషయం. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు
కేవలం 15,000 కోట్ల రూపాయలు కోత కమిటీ వేశారు, కోతలు కోశారు. 15,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించేట్టుగా చేశారు. మరి ఇది మోసం కాదా? అక్క చెల్లెళ్ళారా, మీరు అప్పులు తీర్చవద్దు, మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి 14,000 కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో 25,000 కోట్ల రూపాయలు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సహాయం చేయలేనటువంటి పరిస్థితి, మహిళలను మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా ఇచ్చిన అన్ని హామీలను జగన్ అమలు చేశారని, నవరత్నాలు కూడా అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 హామీలపై చంద్రబాబు చేతులెత్తేశారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంత మోసం చేస్తారా అని నిలదీశారు. కులము, మతము, ఆర్థిక పరిస్థితులు చూడకుండా అందరూ చదవాలంటే ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద కుటుంబంలో ఉండేవారు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇంజనీరింగ్, డాక్టర్లు, టెక్నికల్ కోర్సెస్ ఇవన్నీ కూడా చదివి ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయారు. ఈరోజు తర్వాత ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగస్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఉన్నారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే, ఉన్నత చదువు చదివిన వల్లనే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయన ఒక అడుగు వేస్తే 2 అడుగులు ముందుకేస్తానని చెప్పిన విధంగానే కడకు ఉన్నత చదువులు చదివే దాంట్లోకే ఫీజు రియంబర్స్మెంట్ కాదు, మామూలుగా ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి పేరిట అంటే ప్రోత్సహించడానికి, ఆ కుటుంబం నుంచి ముందుకు పోవడానికి కూడా, అంటే ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అమ్మఒడి అని కూడా తీసుకొని వచ్చి 15,000 కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ జరిగితే మొత్తం పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కూడా ఒక విద్యా రంగంలోనే 73,000 కోట్ల రూపాయలు, అంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు స్కూళ్ళ దగ్గర కానీ బుక్స్, డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి 73,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో, అంతకంటే ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూటమి 2014 నుంచి 19 వరకు ఎవరు కానీ వారు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని కొనసాగించే పద్ధతిలో కూడా 1780 కోట్లు కూడా ఆ రోజు బకాయిలు పెట్టిపోతే ఆ ప్రభుత్వం కూడా ఆ బకాయిలతో పాటు 19-20కి సంవత్సరం కలిసి ఒకే మారు, అంటే 2020 చివరిలో ఒకే మారు కూడా 4,000 కోట్లు, అంటే పాత బకాయిలు కూడా, అంటే ఆ ప్రభుత్వం ఉన్న బకాయిలు 1788 కోట్లతో పాటు 4,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు కూడా పూర్తి అవుతూ ఉంది. మార్చికి అనేది కూడా అకాడమిక్ ఇయర్ కూడా ఎండ్ అవుతా ఉంది. గత ప్రభుత్వంలో శాఖలో భూములు దోచుకున్నారని మంత్రి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఈరోజు మీడియాతో మంత్రి మరియు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ విశాఖలో భూములన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటామని, సింహాచలం భూములు కూడా రక్షించుకుంటామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత, ఒక భరోసా, ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలత కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది, ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా, రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా,
ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం దాన్ని ఎక్కడ కూడా సుమారు 12,000 మంది కుటుంబాలు, ఒక వ్యక్తులు కాదండి, 12,149 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం నాకు ఆలోచనలో లేరు వారు. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా కోర్టుని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఈక్వల్ ఎక్స్టెంట్, అలాగే ఈక్వల్ వాల్యూ ఉన్నది, రిజిస్ట్రేషన్ వాల్యూ ఈక్వల్గా ఉన్నది. ఈరోజు ఈ 420 ఎకరాలకు బదులు 610 ఎకరాలు ఈక్వల్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది ఇవ్వడం జరిగింది. అంటే అర్బన్ ఏరియాస్లోనే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఆ వాల్యూ ఈ 410 ఎకరాలకి వాల్యూ కలిపి సుమారు 5,300 కోట్లు దాని రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని మరి రేపు కౌంటర్ ఫైల్ చేయబోతున్నాం. ఇది ఖచ్చితంగా కోర్టులో సానుకూలంగా మాకు స్పందన వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మేము విశాఖ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తాండెల్ దేశభక్తితో కూడిన ప్రేమ కథ. హీరో నాగ చైతన్య ఫిబ్రవరి 7న విడుదల. గీత ఆర్ట్స్ బ్యానర్స్ పై అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా, చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన తండేల్ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం రామా టాకీస్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నాగ చైతన్యతో పాటుగా టీం పాల్గొంది. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో యథార్థంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు. హీరోయిన్ సాయి పల్లవి నటన ఈ సినిమాకి హైలైట్ అవుతుందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. ఇది దేశభక్తితో కూడిన ప్రేమ కథ అని గుర్తు చేశారు. విశాఖ జిల్లా కోర్టు పరిసరాల్లో చిత్ర షూటింగ్ జరిగిందన్నారు. విశాఖలో ట్రైలర్ లాంచ్ ఆనందంగా ఉందన్నారు. మత్స్యకారుల జీవన విధానం అధ్యయనం చేశాను. విశాఖ జాలరిపేటలో కూడా తిరిగానన్నారు. స్టోరీని అందించినటువంటి రైటర్ కార్తిక్ మాటలు వినేద్దాం ఇప్పుడు. కార్తిక్ గారు ప్లీజ్. అక్కినేని అభిమానులందరూ బాగున్నారా? సూపర్. ఇక్కడికి ఈ ట్రైలర్ తీసుకొచ్చి ఫస్ట్ మీకే చూపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ తండేల్ ప్రయాణం స్క్రిప్ట్ లాక్ అయ్యే ముందు ఫస్ట్ వైజాగ్ లోనే మొదలైంది. మేము వైజాగ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారులందరితో టైం స్పెండ్ చేసి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు తినే తిండి ఏంటి అన్ని కనుక్కొని ఆ తర్వాత వైజాగ్ వచ్చి ఇక్కడ జాలార్పేటలో తిరిగి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళి యాటను చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండేల్ రాజు క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది. సో ఇక్కడికి వచ్చుండకపోతే ఈ తండేల్ రాజు క్యారెక్టర్ ఉండేది కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీం అందరికి, కార్తిక్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాట్ అస్. అలాగే భాను గారు, సత్య గారు థ్యాంక్ యూ. అండ్ మన పుష్ప కా బాప్ అరవింద్ గారు, నిజంగా లాస్ట్ 1.5 year నా లైఫ్ లో నిజమైన తండేలు ఆయనే.
చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన బాబు ఇవాళ మీరు అంటున్నారు, సంవత్సరంన్నరగా నేను కూడా అంటున్నాను.